విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న స్వర్గీయ డాక్టర్ నందమూరి తారక రామారావు 102వ జయంతిని పురస్కరించుకొని ఈ ఏడాది కూడా ఒంగోలు కార్పొరేషన్ పరిధిలోని కొప్పోలు గ్రామంలో కొప్పోలు కల్చరల్ అండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొప్పోలు కళా పరిషత్ 7వ వార్షికోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు అధ్యక్షుడు కాట్రగడ్డ రఘుపతి తెలిపారు. తెలుగు రాష్ట్రాల నాటక పోటీలకు సంబంధించిన బ్రోచర్ను ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు, లైవ్ స్టాక్ కార్పొరేషన్ చైర్మన్ రియాజ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కొప్పోలు కల్చరల్ అండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు డాక్టర్ సాదినేని సురేష్ బాబు, ప్రధాన కార్యదర్శి ఈదర బలరామయ్య, కోశాధికారి తాటిపర్తి పుల్లారెడ్డి, కార్యదర్శి దాసరి జయరావు, ప్రచార కార్యదర్శి కోవెలకుంట్ల బాలకోటయ్య, సభ్యులు ఉన్నం నరసింహారావు, దివి రమేష్, పసల బ్రదర్స్, గద్దల శ్రావణ్, నడికోటి శ్రీనివాసరావు, బలగాని కోటేశ్వరరావు, షేక్ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో హాజరై ఈ నాటిక పోటీలను తిలకించాలని, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అసోసియేషన్ కార్యవర్గం విజ్ఞప్తి చేసింది. ముందుగా కొప్పోలు కళా పరిషత్ తరఫున అందరికీ ధన్యవాదాలు. మరి ఈరోజు చాలా సుపరిణామం. ఎందుకంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 102వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ రోజున ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచల్ల జనార్దన్ గారి చేతుల మీదుగా ఈ కొప్పోలు కళా పరిషత్ బ్రోచరు ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణంలోని ప్రముఖులందరూ, ఇతర రాజకీయ పార్టీ వారు అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని కళాకారులు కానివ్వండి, కళాభిమానులు కానివ్వండి, అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తుందిగా కోరుచున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఈ వీక్షించి వారి వారి అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేస్తే కొప్పోలు కళా పరిషత్ సంబంధించి భవిష్యత్తులో మరెన్నో కార్యక్రమాలు చేపడతామని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ ఉన్నాం. ఈ నెల 28వ తేదీ సాయంత్రం 8 గంటల నుండి 12 గంటల వరకు ప్రతిరోజు కార్యక్రమాలు ఉంటాయి. అలాగే 28వ తేదీ నుండి జూన్ 1వ తేదీ వరకు ఈ కార్యక్రమాలు జరుగుతాయి. దీంట్లో మహిళలకి చీరలు ఉచితంగా బహుమానంగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే 2 రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులందరినీ కూడా గౌరవించడం జరుగుతుంది. అలాగే సురభి ప్రభావతి గారిని సన్మానించడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి అందరూ ఇచ్చేసి జయప్రదం చేయవలసిందిగా కోరుచూ ఉన్నాం. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. ప్రతి సంవత్సరం మనము ఎన్టీఆర్ జన్మదిన పురస్కారం సందర్భంగా మనం మహానాడు ఒక పండుగగా జరుపుకుంటున్నాం. అదే సందర్భంగా మన కొప్పోలు రఘుపతి గారు, కొప్పోలు కళా పరిషత్తు అధ్యక్షులైనటువంటి రఘుపతి చౌదరి గారు ప్రతి సంవత్సరము కళా పరిషత్తు నిర్వహించడం జరుగుతుంది. ఆయనకి చాలా అభినందనలు. ఆయన ఆ కళా పోషకుడుగా అది ప్రతి సంవత్సరం ఆనవాయితీగా చేస్తున్నాడు. కాబట్టి కొప్పోలు గ్రామం తరఫున రఘుపతి చౌదరి గారిని అభినందిస్తున్నాము. మనం ఈ సంవత్సరం కళా పరిషత్కి అనేక నాటికలు జరుపుకుంటున్నాం. మనము అందరూ ప్రేక్షకులంతా వచ్చి ఈ నాటికల్ని విజయవంతంగా చేయవలసిందిగా కోరుచున్నాం. ఈ నెల 28వ తేదీ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మహానాడు ఎలా నిర్వహిస్తాం, అట్నే కొప్పోలు నుంచి కొప్పోలు కళా పరిషత్తు మన మాజీ సర్పంచ్ రఘుపతి గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం. దీంట్లో ఒక నాటకాలు 28వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు నాటకాలు పోటీలు జరుగుతాయి. దీంట్లో అందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరడమైంది. అందరికీ అన్ని వసతులు కల్పించడం జరుగుతుంది.